అల్వాల్ బీజేపీ నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిపై చేసిన విమర్శలు ఖండిస్తూ అల్వాల్ బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధుల సమీకరణకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కృషి ఎంతగానో ఉందని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విక్రమార్కుల్లా నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రైల్వే వలయంలోని సమస్యల పరిష్కారానికి ఆర్యూబీ కోసం కృషి చేశారని, కేంద్రం నుంచి నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఏదైనా అనుమానం ఉంటే డిబేట్కి సిద్ధమని తెలిపారు. బీజేపీ నాయకులు నిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని హెచ్చరించారు. ఎమ్మెల్యే గురించి తప్పుగా మాట్లాడితే దేనికైనా సిద్ధమని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, శ్రీధర్ గౌడ్, ఢిల్లీ పరమేష్, నార్ల సురేష్, శోభన్ బాబు, శరణ్ గిరి, జావేద్, సాజిద్, యాదగిరి, మహేష్, చెలిమల, సరిత, రమేష్, శ్రీదేవి మరియు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారు మా ఆర్బీఎంలు తింటా ఉంటే మల్కాజ్గిరి కాన్ఫరెన్స్ అయిన ఇన్ఛార్జ్ అయిన మల్లికార్జున గౌడ్ సిగ్గుశరం ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ నాయకులారా. 130 చర్చలకి 30,000 వచ్చాయి. మరి ఇది అసలు అంటే మేము అపోజిషన్ లో ఉన్నాం, అయినా కానీ అన్ని చర్చెస్ కి ఎలా వచ్చింది ఫండ్? అదంతా కూడా మా ఎమ్మెల్యే గారి కృషి. అంటే మేము అపోజిషన్ లో ఉన్నా కానీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఏదైతే ప్రజలకు అందాలో అది అందే విధంగా పనిచేస్తున్నారు. ఆయన అంటే అపోజిషన్ లో ఉన్నాం మనకి ఎందుకులే అని వదిలేయకుండా ఖచ్చితంగా ప్రజలకు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క మినిస్టర్ని కానీ కలుస్తున్నారు. అందరినీ కలుసుకుంటూ కింద లెవెల్ సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు వచ్చిన మన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరికీ కూడా పేరుపైన నమస్కారాలు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న బీజేపీ నాయకులు కొందరు చాలామంది నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వారికి అసలు అంటే ఈ ఆర్యూపీల గురించి కానీ దీని గురించి కానీ అసలు అవగాహన ఉందో లేదో అనే మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ఫస్ట్ ఆయన పని చేయాల్సిన ఉంది. దీన్ని మనం తొలగించుకొని ప్రజలకు అందరికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా దీని నుంచి రిలీజ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ముందుకెళ్తూ ప్రతి ఒక్క రైల్వే మేనేజర్స్ని వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. వారితో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న వాళ్ళు అన్నారు, సరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని. ఫండ్ ఎవరిది అనేది ముఖ్యం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు, వాటికి ఉన్న అడ్డంకులు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసీస్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి ఎవరన్నా వాళ్ళు ఎవరైనా వెళ్ళారా వాళ్ళ పార్టీ నుంచి? ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఏవైతే ఎన్ఓసీస్ అవసరం ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ తీసుకురావడం జరుగుతుంది. మరియు ఇంకా ఏవైతే ఈ ఆర్యూపీస్కి అవసరం ఉంటాయో ఆయన లెవెల్లో ఆయన పనిచేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలని. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మరి నిన్న అల్వాల్ బీజేపీ నాయకులు సంబంధించే ఈరోజు మరి అల్వాల్ నాయకులు అందరం కూడా టీఆర్ఎస్ నాయకులము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే అదే అధికారంలో మేమున్నాము, కేంద్రంలో నిధులు మావి, ఈ చేసే పనులన్నీ మా ఎంపీ గారికి మరి క్రెడిట్ ఇక్కడ చేసేటి అన్ని పనులు జరుగుతున్నాయని చెప్తుంది. మరి మీ ఎంపీ గారు మల్కాజ్గిరికి ఒక్క కాన్స్టిట్యున్సీకే ఎంపీ గారా? మరి మిగతా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎందుకు జరుగుతలేవు పనులు? అక్కడ కూడా రైల్వే ఇబ్బందికర అంశాలు ఉన్నాయి కదా, అక్కడనే ఎందుకు జరుగుతలేవు? మరి ఇక్కడనే ఎందుకు జరుగుతున్నాయి? దానికి రీజన్ ఉన్నది. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న మా ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర రెడ్డి గారు నిరంతరం రైల్వే అధికారుల చుట్టూ తిరగడం, వాళ్ళని తెచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్లు చేయడం, తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ స్టేట్ లెవెల్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ క్లియర్ చేయడము, జిహెచ్ఎంసీ ద్వారా కానీ కలెక్టర్ల ద్వారా కానీ. మీరు చూడొచ్చు, వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకుని మా నాయకులందరూ
ఇవన్నీ పోయి వినతి పత్రం ఇవ్వకుండా ఫోన్లో అయిపోతాయి ఆ పనులు. వినతి పత్రం ఇవ్వాలి కదా ప్రజాస్వామ్యంలో, మాకు ఇది కావాలని అడగాలి. నిన్న అయితే బీజేపీ నాయకులు సత్యదూరమైన మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక్కటి కూడా వాస్తవం లేదు. అసలు కనీసం మినిమం బేసిక్ కూడా తెలియాలి. నిన్న మాట్లాడినట్లు నిన్న వాళ్ళు ఏమంటారు, తుర్కపల్లి ఆర్యూబీకి స్టేట్ గవర్నమెంట్ 50% ఫండ్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. అంటే కనీసం అది ఎట్లా వచ్చింది అనేది కూడా తెలియాలి. ఇది 21-22లో మోడీ గారు ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అంతకుముందు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే ఫండ్ అవుతుంది. ఈ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే కాబట్టి రైల్వే వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చి దాని ద్వారా లోకల్ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో అయితే మీకు ఆర్ఓబీలు ఏదైతే రైల్వే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందో అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కోరుకుంటే అవుతాయి. ఇప్పుడు ఆయనకి 7 కాన్స్టిట్యున్సీలు, మళ్ళీ మిగతా 6 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ అయితలేవే, ఒక మల్కాజ్గిరిలో ఎందుకు అవుతున్నాయి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో పోయి ఎన్ఓసీలు తీసుకొచ్చి బ్రిడ్జిలు చేయిస్తుంది ఎమ్మెల్యే, దాంట్లో సక్సెస్ అవుతున్నాం. ఇలా వాళ్ళకి కనీసం ఫండ్ ఎక్కడ తెలియదు వాళ్ళకు, అది ఎట్లుంచి వచ్చింది తెలియదు వాళ్ళకు. ఏమైనా సమస్య అయినా కానీ పొద్దున ప్రజలు కానీ మళ్ళీ ఆఫీస్లో చుట్టుపోతా ఉన్నారు కదా. ఇలా రైల్వే ఇవన్నీ ఫొటోస్ ఒకసారి లేకుండా వస్తాయి, అన్ని ఫొటోస్ ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి చూడండి. వాళ్ళు ఒక ఫోటో లేదు, ఒక కాపీ లేదు, కానీ మాట్లాడితే ఇక తీసుకొచ్చినట్టు వాళ్ళు ప్రతి రైల్వే జోన్లో పోయి ప్రతి రైల్వే డిపార్ట్మెంట్ పోయి ఇలా నీకు నేర్మేట్ క్రాసింగ్ దగ్గర 105 ఇల్లు పోతుండే, దాని ఎమ్మెల్యే గారు ఒక ఇంజనీర్ లాగా అవతారం ఎత్తి ఇలా 105 ఇళ్ళ కానీ 6 ఇళ్ళకి తీసుకొచ్చింది కదా. ఇలా 6 ఇళ్ళకి ఏదో పోతున్నాయో ₹1,00,000 కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది గజం లెక్క. అది ఎమ్మెల్యే గారు చేసిన పని. మరి ఏడగంటే ఏ రైల్వే డిపార్ట్మెంట్ పోకపోతుంది. ఇలా మీరు దేశం అని చెప్పి కింద నన్ను కూర్చొని మాట్లాడితే ఇలా పని ఎట్లాగో పని చేయరు, వాళ్ళు మతం పేరు చెప్పుకొని బతికే పార్టీ అది. మేము కూడా ఇందులోనే మేము కూడా దేవునిలో మొత్తం, కానీ దేవుని పేరు రేపు ఓటాడే పార్టీ కాదు మాది. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఏం పనులు కావు దేవుని చెప్పి ఓట్లాడగలరు. కానీ దయచేసి ఇక మీద ఆలోచించుకొని మల్కాయిలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని రైల్వే క్రాసింగ్లు కంప్లీట్ చేస్తాం 5 ఏళ్ళ దాకా. అది చేసి చూపిస్తాం. ఎమ్మెల్యే చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఇలా అవే కాకుండా రోడ్లు కానీ ఇలా 7 కాలనీస్ అని ఇలా అల్వాలీస్ దగ్గర ఉంటాయి. ఇలా అక్కడ ఎంత అంటే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఒక ఉద్దేశము, నిన్న మన అల్వాల్ సర్కిల్ సంబంధించి కొంతమంది బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఎంపీ ఏదో తెచ్చిన నిధులతో పనులు చేయించినారు. అది కూడా వాళ్ళ ఎంపీ ఎలక్ట్ కాకముందుకు రిప్రజెంటేషన్లు ఇచ్చి పని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన జూన్లో ఎలక్ట్ అయింది సార్, ఈటల రాజేందర్ గారు జూన్లో ఎలక్ట్ అయ్యిండు. మా ఎమ్మెల్యే గారు అది 24లో 23లో మా ఎమ్మెల్యే గారు ఎలక్ట్ అయ్యిండు. అప్పటి నుంచి ఆయన చిత్తశుద్ధితో రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ టైం టు టైం ఫాలోఅప్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ప్రూఫ్స్లు డేట్లు ఫోటోలతో సహా మా పెద్ద పెద్ద నాయకులు కూడా అప్పుడు వారితో పాటు పోయినారు, కూర్చున్నారు. అన్ని రివ్యూ మీటింగ్స్ అందరితో కలవడం చేయడం, పొద్దున ప్రజల్లో ఉండాలి, మధ్యాహ్నం ఆఫీస్లో పని తిరగాలి. ఓకే, మీరు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ మేము లేము. మీరు ఎమ్మెల్యే గారిని పొగడకున్నా సరే కానీ ఏం చేస్తారని అనడం మాత్రం బీజేపీ నాయకులకు భావ్యం కాదని నేను తెలియజేస్తున్నా. చేయండి, మీరు కూడా చేయండి, ఎవరొద్దంటారు. కానీ మా ఎమ్మెల్యే తిరిగేదాన్ని కష్టపడేదాన్ని కూడా మీరు జీర్ణించుకోలేక ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మా అకౌంట్లో ఏమైనా పడుతుంది మేము మాట్లాడితే అనుకోవడం మటుకు అది ప్రజలు గ్రహిస్తారు, వాళ్ళు చూస్తున్నారు. ప్రజలు అల్టిమేట్ ప్రజలే తీర్పిస్తారు దేనికైనా. కాబట్టి ప్రజలు గమనిస్తారు, ప్రతి ఒక్కదానికి రికార్డు ఉన్నది. ఆయన తిరుగుతున్నారు, ప్రజలు చూస్తున్నారు కూడా. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెప్పేది కూడా ప్రజలు గ్రహిస్తారు. నేను చెప్పేది ఒకటే, మా నాయకుడు ప్రజలలో ఉండే నాయకుడు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని 10 సార్లు ప్రతిసారి కూడా మేము ఉన్నాం. కార్పొరేటర్ రైల్వే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కలెక్టర్ మందు మా అనేకమైన వీడియోలు ఉన్నాయి. ఎప్పుడు మీరు ఇక్కడ ఉందా, లైబ్రరీ ఏం చేస్తూ ఉంది, స్టేడియం ఎక్కడ చేస్తూ ఉంది, పార్లమెంట్లో మాట్లాడుతున్నావా, ఎక్కడ పోయిన హాస్పిటల్ అని, ఎక్కడ పోయిన కాలేజీలని, ఇదేనా నీ కోటి ఫారము ఫీడింగ్, ఇదే కథ నాది.
ఎక్కాల ఫ్లైన్ ఎక్కాల ఢిల్లీకి పోవాలా ఫ్లైన్. ఈటల రాజేందర్ గారు నేను చెప్తున్నా, భవిష్యత్తు మా పార్టీలో పనిచేసినట్టును అన్న మర్యాదతో చెప్తా ఉన్నాం. ఇలా కంట్రోల్ చేయలేదు అనుకో, నీకు చౌరస్తల నీ బొమ్మల దగ్గర పెడతాం శివమ్మ. ఈ బీజేపీ నాయకులు ఇంటిని ముట్టిస్తాం. రాజశేఖర్ దగ్గరికి వచ్చినానుకో కర్రీగాసి తుర్కు పెడతాం. మేము గులాబీ దండిది కేసీఆర్ చేయడం, కేటీఆర్ చేయడం. ఇది ఉద్యమంతో ఎలక్షన్స్ వస్తుంది, మంచి చెడుగా పోసుకో, మంచి చెడుగా ఉంటాయి. కొంచెం ఎడ్యుకేట్ అయ్యి మాట్లాడదాని కాదు, ప్రతి మనం డిబేట్ కాదు, ఇదేదో ఫైట్ కాదు. కాకపోతే ఒక మంచి అట్మాస్ఫియర్లో, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో కూర్చోవాలి, క్లారిఫై చేసుకోవాలి. తప్పేం లేదు. ఏ పార్టీ అయితే ఏమున్నదని ప్రజల కోసమే కదా. అనవసరంగా ఇది అది అని మాట్లాడితే అట్లా కరెక్ట్ కాదు కదండి. చేయండి, మీరు కూడా చేయండి, ఫండ్స్ చేయండి, ఎంత డెవలప్మెంట్ చేస్తారో చేయండి. మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. లేకపోతే అవసరం వస్తే మేమే వస్తాం, సార్ ఈ పని తిరుగుతున్నాం అయితే లేదు, మీరు కొంచెం చెప్పండి, చేయండి. మీరు కూడా ఫండ్స్ కాంట్రిబ్యూషన్ మేము తప్పేం లేదే. అంత చిక్కుపడే విషయమే, మన ఇంటి కోసం అడుగుతున్నామా, పబ్లిక్ కోసమే కదా, తప్పు లేదు. సో ఇక్కడ ముంగట కూడా ఏదైనా మాట్లాడే ముందు ఒకళ్ళు నిజంగానే చేయకపోతే రండి, ఆఫీస్కి రండి, చెప్పండి అని. మీరు ఎలక్ట్ అయ్యారు, ఏం చేస్తలేరు, ఇక్కడ కనిపిస్తలేరు, ఏంది ఇప్పుడు గుర్రప్ టెక్క అని చెప్పి ఏదో మాట్లాడారు. అది రొటీన్ ప్రాసెస్ అండి, అది తీసినా కొద్దిగా మళ్ళీ వస్తూనే ఉంటుంటుంది. అది పట్టుకొని మరి మీరు ఎంపీ గారు ఇప్పుడు 1 year వచ్చి 1.5 year అవుతున్నది కదా, మరి మీరేమేమి చేసారో చూపించండి. డిబేట్ పెట్టు, అది డిస్టర్బ్ చేయడం అంటే వీళ్ళు చేసేదేమి ఉండదు. జస్ట్ అయ్యే పనులు పోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పి, మా మోడీ గారు అని చెప్పి, మా ఎంపీ గారు అని చెప్పి, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు ఉన్నారండి ఇక్కడ అల్వాలో? ఒక కార్పొరేటర్ ఉన్నారా, ఒక ఎమ్మెల్యే అయ్యిండ్రా ఇప్పటిదాకా? లేకపోతే ఎంపీ అయ్యిండ్రా? మొన్న కదా ఈటల రాజేందర్ గారు ఎంపీగా అయ్యిండ్రు. సరే అయ్యినారు, ఇప్పటివరకు ఎన్ని ఫండ్స్ చెప్పించాం చూపించాం. లేకపోతే మేము డీటెయిల్గా మేము కూడా చూపిస్తాం ఎన్ని ఫండ్స్ మేము తీసుకొచ్చినాం. మేము ఎప్పుడు కూడా అట్లా అనొద్దు. ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నది, మీరు ఎడ్యుకేటెడ్సే కదా, మేము కూడా ఎడ్యుకేటెడ్సే కదా, కూర్చుందాం, మాట్లాడరు. మీరు అన్నట్టు మా ఎమ్మెల్యే రమ్మంటే వస్తారు ఈటల రాజేందర్ గారికి. సరే ఏదన్నా మీకేదైనా తెలియకపోతే ఫస్ట్ మా దగ్గర రండి, ప్రెస్ మీట్ పెట్టక ముందు కానీ ఇంకేదైనా మాట్లాడే ముందుకు రండి. అంతా ఫ్రెండ్సే, బ్రదర్సే కదా. ఎలక్షన్స్ అప్పుడే పార్టీలో ఎలక్షన్స్, తర్వాత అందరం ఒకటే కదా, ప్రజల కోసమే కదా. మేము కూడా స్వాగతిస్తాం ప్రజల కోసం. ఏదంటే అది మీరు 10 చేస్తాం, మేము 20 చేస్తామంటాం, అట్లేం లేదు. ప్రజల కోసము కొత్త కాదు కదా మాకు. అరే చేసేటైనా ఆయనని 50,000 చిల్లర మెజార్టీతో గెలిపించినారు. ఆ ఉత్సాహంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు, పనిచేస్తున్నాడు, తప్పేమున్నదండి. అంటే ఇవాళ క్రెడిట్ ఆయన పోతుందన్న. ఇప్పుడు ఇదంతా తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, మల్కాజ్ గురించి, ప్రజల గురించి నిరంతరం పనిచేస్తున్నాం. మరీ రాజశేఖర్ పట్టుకొని అవగాహన అంటున్నావు. బచ్చా నీకేం తెలుసు? 25 సంవత్సరాలు పనిచేసినాం మేము ఇక్కడ. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల గురించి పనిచేసే పార్టీ. పొద్దున లేవగానే కాగితాలు పట్టుకొని మున్సిపల్ చుట్టూ తిరుగుకుంటా, ఒక ఇంకో వ్యక్తిన గోపి చిన్న ఇల్లు కట్టుకుంటా, చెర్లాల ఇల్లు కట్టుకుంటా, గుల కొడితే మా దగ్గరకు వచ్చి బీజేపీ పార్టీ, బీఆర్ పార్టీ దండం పెట్టేసిన గోపి జాగ్రత్త. నువ్వు ముందు అవగాహన తెలుసుకో, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాలి, అవగాహన తెలుసుకో. విడాలని దయచేసి చెప్తా ఉన్నా, అందరు రాజకీయాలు ఉన్నాం. భవిష్యత్తు భారతదేశం నిర్మాణం చేయాలంటే మీ ఒక్కనికే కాదు, మోడీ అంటే నా బీజేపీ ఒక్కనికే ప్రధానమంత్రి కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరి ప్రధానమంత్రి. రైల్వే వ్యవస్థ ఇప్పుడు నీ నమ్మని వచ్చిందా? మోడీ తెచ్చిండా? మోడీ ఇంట్లోకేం తెచ్చిండా? భారతదేశం ప్రభుత్వం ఏదైనా ఏర్పడితే భారతదేశంలో ఉన్న అనేకమైన సౌకర్యం నుంచి ఆనాడు పార్లమెంట్ వ్యవస్థలోని ప్లానింగ్ కమిటీ ఉంటుంది. ఆ ప్లానింగ్ కమిటీలోని గ్రామీణ ప్రాంతం నుంచి రైల్వే శాఖ ఉంటుంది. రైల్వే శాఖ నుంచి ప్రతి ఒక్క మనిషి భారతదేశంలో చేరుకోవాలని ఆలోచన ఉంటారు. కానీ